సూపర్ బాగా చెప్పారు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరు అన్నది ఒక మాట, ఎందుకు ఇంత రేట్లు పెరుగుతున్నాయని. నాకు తెలిసింది ఏంటంటే మొన్న సిండికేట్ అవుతున్నారు. ఎస్, బిల్డర్లు కూడా సిండికేట్ అయ్యి రేటు తగ్గనివ్వట్ల. ఈ సిచ్యువేషన్ కూడా నేను చూస్తున్నాను. కరెక్ట్. అంతేనాది? ఇప్పుడు ఒకటి సార్ ఎలా ఉంటుందంటే, మీరు ఒక్కొక్క ఏరియా గురించి మాట్లాడదాం. ఎస్, నా పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎస్, ఇప్పుడు వరంగల్ హైవే తీసుకోండి. వరంగల్ హైవేలో యాదాద్రి 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 అని చెప్పేసి, ఇప్పుడు యాదాద్రి అనేది, యాదగిరిగుట్ట అనేది దైవస్థానం అండి. అది తిరుపతికి వెళ్తేనే పొద్దున ఫ్లైట్లో పోయి దర్శనం చేసుకొని సాయంత్రం ఇంటికి వస్తారు. యాదగిరిగుట్ట కూడా పోయి ఉండేటోళ్ళు ఎవరండి? దానికి ఉన్న రియల్ ఎస్టేట్ సంబంధం ఏందండి? అక్కడ ఏం కంపెనీస్ వస్తున్నాయండి? ఒకటేనండి శ్రీనివాస్ గారు, రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్. ఇది గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంప్లాయ్మెంట్, ఈ రెండు ఉన్నప్పుడే ఆ ఏరియాలో పనిచేసే వాళ్ళు అక్కడ ఉంటారు. కొనేవాళ్ళు, మీరు లాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు, ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు, అరే అక్కడ బాగా నడుస్తుంది, ఒక కంపెనీ వచ్చింది, కొంచెము మనం ఇక్కడ కనుక ఈరోజు ఒక 10,000 పెట్టుకుంటే రేపు 20,000 అయ్యే అవకాశం ఉంటుందని పోతారు. అది ఫోర్కాస్ట్ సేల్ అంటారు. బట్ దాన్ని బట్టి ఇప్పుడు ఎన్ని ఎకరాలు అమ్మారో మీకు తెలుసు. అది అక్కడ ప్లాట్స్ అంటున్నారు, ఫామ్ ల్యాండ్స్ అంటున్నారు, లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్. బట్ అడ్వైజ్ మీరు అన్నారు కాబట్టి, యాదాద్రి అన్నారు కాబట్టి, డిసెంబర్కు ముందు అక్కడ 12,000 చెప్పారు, 20,000 చెప్పారు. ఓకే, ఇప్పుడు 5,000 కూడా ఎవరు కొనట్లా. అదే కదా సార్ నేను చెప్పేది. మొన్న 3,000కి అడిగారు, 3,000 కూడా ఎవరు కొనట్లా. కారణం ఏంటంటే అండి, ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ థింగ్ అండి, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ ఎ మ్యాజిక్ అండి. ఓకే, వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక షాప్ పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ అనుకోండి, ఒక టీ షాప్. ఆ ఏరియాలో 10 టిఫిన్ సెంటర్స్ ఉన్నాయి, 10 టీ షాప్స్ ఉన్నాయి. అయినా కానీ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దట్ బిజినెస్, ఫైన్. మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఆ చుట్టూ 5-10 కిలోమీటర్లు బండి వేసుకొని తిరగాలి. ఎటువంటి జనాలు ఉన్నారు, ఎటువంటి అఫోర్డబిలిటీ ఉంది, కాస్టింగ్ 20 రూపాయలు పెడితే పోతుందా, 50 రూపాయలు పెడితే పోతుందా అనేది ఫస్ట్ మీరు అసెస్ చేసుకోవాలి. రెండు ఏం చేయాలి, అన్ని 10 టిఫిన్ సెంటర్లో పోయి తినాలి. ఫస్ట్ ఏం కాస్ట్ పెట్టిండు, ఏం టేస్ట్ ఉన్నది. ఓకే, ఇది చూసిన తర్వాత అప్పుడు మీరేం చేయాలి, వాడికంటే 10 రూపాయలు తక్కువ పెట్టాలి, వాడికంటే ఎక్కువ టేస్ట్ పెట్టాలి. పెట్టి హాస్పిటాలిటీ అండ్ నీట్నెస్ మెయింటైన్ చేస్తే జనాలంతా మీ దగ్గరికి వస్తారు. దట్స్ వాట్ యూ హావ్ టు డూ. ఇట్ అప్లైస్ ద సేమ్ ఫర్ రియల్ ఎస్టేట్. మీకు ఇష్టం వచ్చినట్టు కట్టి జనాలను కొనమంటే జనాలు ఎర్రోళ్ళండి. 1,00,000 అపార్ట్మెంట్లు ఖాళీగా ఉన్నాయని తెలిసింది. 1,00,000 కాదండి, 5 లక్షలు ఖాళీగా ఉన్నాయి. దెర్ ఈజ్ అ మిస్ మ్యాచ్ బిట్వీన్ సప్లై అండ్ డిమాండ్. ఓకే, ఇప్పుడు మీ టిఫిన్ సెంటరే ఎగ్జాంపుల్ తీసుకుంటా. రోజు ఒక 50 మంది వచ్చి తింటారు. మీరు 200 మందికి ఇడ్లీలు రెడీ చేస్తే అది ఎవడు తినాలి దాన్ని? కాబట్టి మనము డెప్త్గా ఆలోచిస్తానండి. దెర్ ఇస్ నో రెగ్యులేటరీ మెకానిజం ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. దాన్ని కంట్రోల్ చేసే బాడీ లేదు. దట్ ఈస్ నాట్ వర్కింగ్ ప్రాపర్లీ. అంటే దీనికి నేను ఇంకొక అదనపు అంటే రాజకీయ కోణం యాడ్ చేస్తే, ఓకే, ఒక అనిశ్చితి వల్ల, అంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఒక గ్లోబల్ సిటీ నా. ఇప్పుడు ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీస్లో హైదరాబాద్ 4వ స్థానం. రైట్, అలాంటి చోట అన్ని వైపుల నుంచి మీరు నమ్మండి, ఇప్పుడు దేశంలో ఇండియాలో చూసుకుంటే ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్ మా హైదరాబాదే ఉంది. ఫారిన్లో తీసుకున్న మన ఇండియన్స్, ఎన్ఆర్ఐస్ అందరూ హైదరాబాద్లో పెట్టుబడి పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో 5 లక్షల ఫ్లాట్లు ఖాళీ ఉండడానికి వీల్లేదు, అంత డిమాండ్ ఉంది మనకి. కానీ ఈ వేసి చూసే ధోరణి, అంటే ప్రభుత్వం ఏంటో, అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా ఉండదా, రేవంత్ రెడ్డి సర్కార్ పడిపోతుంది అని, ఇట్లాంటి వాటి వల్లనే ఈ పరిస్థితి అని నేను అంటాను. మీరేమంటారు? ఒకటండి, రియల్ ఎస్టేట్ పాయింట్ ఎలా ఉంటుందంటే, గవర్నమెంట్ ఉన్నా పోయినా మన గవర్నమెంట్తో సంబంధం లేకుండానే రియల్ ఎస్టేట్ నడవాలి. దిస్ ఈజ్ మై పాయింట్. ఓకే, రైట్. మన గవర్నమెంట్తో సంబంధమే లేదు. ఇఫ్ యూ టాక్ అబౌట్ చెన్నై ఫర్ ఎగ్జాంపుల్, ఏ గవర్నమెంట్ ఉన్నా ఏమున్నా కానీ దాని పైన చేసుకుంటుంది రియల్ ఎస్టేట్. ఇంత హైప్ ఎక్కడ వినలే నేను అసలు. నేను చెప్తున్నా కదా శ్రీనివాస్ గారు, ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ వచ్చింది, ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, మనకేంటి సంబంధము ఇన్వెస్టర్కి? నేను కాకపోతే ఏంటంటే, ఇక్కడ మీరు అన్నట్టు 5 లక్షల అపార్ట్మెంట్, 4 లక్షల అపార్ట్మెంట్ ఎందుకున్నాయంటే మీరు ఇష్టం ఉన్నట్టు కడుతున్నారు. మరి అటువంటి పరిస్థితి లేదు కదా. సప్లై మీరు పెంచుతున్నారు, వేర్ ఇస్ ద డిమాండ్?
ఓకే 80% ఆఫ్ ద పీపుల్ ఆర్ మిడిల్ అండ్ అబవ్ మిడిల్ క్లాస్ పీపుల్. అదే సార్ మీరు అన్నది ఆ పాయింట్ నేను ఒప్పుకుంటా, అది ఓకే, అది మీ వాణిజ్య సూత్రం. నేను పొలిటికల్ యాంగిల్లో అడుగుతున్నాను. పొలిటికల్ యాంగిల్లోనంటే ఇప్పుడు ఒకటండి, కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఎవరైనా ఆలోచిస్తారు. ఎగ్జాక్ట్లీ, యా. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఏం చేయడు, ఇది ఉంటుందా లేదా అనేది జనాలు ఈ ఆలోచిస్తారు. అనిశ్చితి ఉందా అని 100% ఉన్నది, 100% ఉన్నది. ఎందుకంటే గవర్నమెంట్ హ్యాస్ నో ఫోకస్. ఎస్, ఓకే. మేము రియల్ ఎస్టేట్లో ఇట్లా చేస్తాము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇట్లా చేస్తాము, ఎంప్లాయ్మెంట్ ఇట్లా చేస్తాము, ఓకే. ఎస్, మేము ఇంకా కొత్త పాలసీస్ ఇలా తీసుకొస్తాము, హెల్త్ మీద ఇలాంటి పాలసీ తీసుకొస్తాము, ఎడ్యుకేషన్ మీద ఇలాంటి పాలసీ తీసుకొస్తాము. కొత్త ఇన్నోవేటివ్ పాలసీస్ అండి, ఏం లేదండి. ఇది రోటీ కపడా ఔర్ మకాన్, వెరీ సింపుల్ ఈక్వేషన్. ఎవరు కావాల్సింది గదే కదా. దాన్ని మీరు ఒక సిస్టమేటిక్గా చేయకుండా ఎవ్రీబడి ఈస్ డూయింగ్ పొలిటికల్ థింగ్స్ నా, ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ ద గ్రోత్ ఆఫ్ ద స్టేట్. ఇప్పటికి ఇసుక పాలసీ కూడా ప్రకటించకపోవడం వల్ల అసలు నిర్మాణ రంగాన్ని చాలా ఇబ్బంది పడుతుంది, ఇసుక దొరక్క. ఎస్, దీన్ని ఎట్లా చూడాలి? ఒకటి సార్, ఇది ఎలా ఉంటుందంటే, ఎలా చూడాలంటే గవర్నమెంట్ వచ్చేసింది, వాళ్ళ చేతిలో పవర్ ఉంది. ఈ రెగ్యులేటరీ బాడీ ఇప్పుడు క్రెడై ఉంది, ఆప్రడా ఉంది, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ ఆర్గనైజేషన్స్ వీళ్ళు వెళ్ళేందంటే మెమరాండంలు ఇవ్వాలి. సార్ మాకు ఇట్లా ఉంది పరిస్థితి, యూ రిలీజ్ అ డాక్యుమెంట్. అక్కడ పోగానే ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ఎ ఫేవర్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్. నేను ఆయనతో ఫోటో దిగాల, నేను ఫోటో దిగాల అనేది తప్ప ఇండస్ట్రీ గురించి నిజంగా ఆలోచిస్తున్న వాళ్ళు లేరండి. ఓకే, ఇట్స్ ఓపెన్. అంతకంటే ఆయనతో డాక్యుమెంట్ తీసుకొని ఆయన బిజీగా ఉంటే ఆయన కలిసి మరి ఏం చేద్దామని ఒక పాలసీ రిలీజ్ చేయమని చెప్పడానికి ఇప్పటికైనా వాళ్ళు ఆలోచిస్తే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను అన్ని క్లస్టర్స్, రెసిడెన్షియల్ క్లస్టర్స్ చేస్తాను, ఇట్స్ ఎ గుడ్ పాలసీ. ఔటర్ రింగ్ రోడ్ టు రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఆ గ్రోత్ అనేది రావాలి అన్నాడు. మరి అది రిలీజ్ చేస్తే బిల్డర్స్ కూడా మన స్టేట్మెంట్లో చూశాను, మీరు కనుక ల్యాండ్ తక్కువకి ఇస్తే మేము తక్కువ అఫోర్డబుల్గా ఇస్తాము అని బిల్డర్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. దానికి ఏం చేయాలి, యూ షుడ్ కీప్ ఎ బాడీ దేర్. మీలాంటి వాళ్ళను నాలాంటి వాళ్ళను రేవంత్ రెడ్డి గారు పెడితే మనం వెళ్ళేసి డిస్కస్ చేసేసి ఆయనకు డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తాం. ఆయన కష్టపడాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఎందుకు కష్టపడు, మనలాంటి వాళ్ళను యూజ్ చేసుకుంటే చాలు కదా. ఎగ్జాక్ట్లీ, దట్స్ వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ రేవంత్ రెడ్డి, రిక్వెస్టింగ్ ది గవర్నమెంట్. మీరు ఒక పాలసీ తీసుకురండి. పొలిటిక్స్ ఆర్ డిఫరెంట్, కీప్ ఇట్ ఎ సైడ్. మనం ఈ పార్టీ ఆ పార్టీ మనకు సంబంధం లేదు. బట్ ఓన్లీ ది థింగ్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద పబ్లిక్. రియల్ ఎస్టేట్లో మోసాలు జరుగుతున్నాయి, ఎవరు రెక్టిఫై చేశారండి ఇప్పటివరకు?